హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ లాలీపాప్స్ పిల్లలకైతే చాలా ఇష్టం కదండి. మనము ముందుగా లెగ్ పీసెస్ తెచ్చుకొని కడిగి కొంచెం నిమ్మరసము, ఉప్పు, కారము కొంచెం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక వేరే బౌల్లోకి కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఒక చిటికెడు గరం మసాలా, కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం కారము, ఎగ్ వైట్ వేసేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన మళ్ళీ పెట్టాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఈ మసాలా అంతా దానికి చక్కగా పట్టిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద స్లోగా కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, పైన మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదన్నమాట. మీడియం ఫ్లేమ్ మీదనే కుక్ చేస్తే చక్కగా ఉంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత అవన్నీ తీసేసి ఆ లెగ్ పీసెస్ అన్నీ తీసేసి మనం వేరే బౌల్ తీసుకుందాము. అందులోకి 1 స్పూను చిల్లీ సాస్, 1 స్పూను టమాటో సాస్, 1 స్పూను సోయా సాస్ వేసుకోవాలి. ఇంకా వేరే ఏమి అక్కర్లేదనమాట. నేనైతే కలర్ యాడ్ చేస్తలేను. కలర్ వేస్తే ఎందుకు ఫుడ్ కలర్ అని యాడ్ చేస్తలేను. మనము పెద్దగా అట్రాక్షన్ కనబడాల్సిన అవసరం ఏం లేదు కదండి. ఇంకా ఫుడ్ కలర్స్ అంత మంచిది కూడా కాదు కదా హెల్త్కి. టేస్ట్ చాలా బాగుంటుంది చాలు. ఒకసారి టేస్ట్ చూసిందంటే కలర్ కోసం పెద్ద ప్రయారిటీ ఏమి ఇవ్వరనమాట. ఇదండి, ఇలా చేసేసుకొని ఆ సాస్లంతా దానికి పట్టి డ్రై అయిపోయిన తర్వాత తీసేసేయాలి. ఒక 2-3 మినిట్స్ అయితే డ్రై అయిపోతాయి. ఇంకా తీసేసి మనము పిల్లలకి కానీ పెద్దలకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు, లేదంటే పప్పుచారన్నంకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.